మీరు మనిషిని గౌరవిస్తారా, మతాన్ని గౌరవిస్తారా కిరణ్ పాల్ గారు? మనిషినే గౌరవిస్తారు. మతమా మనిషా అని ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు దేనికి సపోర్ట్ నిలబడతారు? మనిషే. ఎందుకంటే నా గ్రంథం మనిషినే ప్రేమించుకుంటుంది. రైట్. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుకుంటా. ఓకే, అంటే క్రైస్తవ్యమా లేకపోతే మనిషా అని అంటే మీరు దేన్ని? మళ్ళీ అదే చెప్తున్నాను నేను, క్రైస్తవ్యమా మనిషి అనే ప్రశ్న ఈ పోలికే రాంగ్ అయిపోయింది. దేవుడా మనిషి అని అడగండి, మతం జోలికి రాకండి. క్రైస్తవ్యమా మనిషా అని అడుగుతా నేను. దేవుడా మనిషి అని అడగండి. లేకపోతే క్రైస్తవా ఒక క్రిస్టియనా ఒక హిందూ అని అడిగితే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? అది కూడా ఒక నిష్టలో నేను అడుగుతా, వినండి. ఒక నిష్టలో ఉన్నటువంటి దేవుని నిత్యం ప్రార్థించేటటువంటి ఒక హిందూ సోదరుని గౌరవిస్తారా, లేకపోతే హిందూ సోదరుని దగ్గరకు అవుతారా, లేకపోతే క్రైస్తవ ముసుగులో ఉండి కొంచెం ఫ్రాడ్స్ చేస్తున్నటువంటి వ్యక్తికి మీరు దగ్గర అవుతారా? మీకు సిచ్యువేషన్ వచ్చి మిమ్మల్ని మీరు సేవ్ చేయాల్సిన సిచ్యువేషన్. క్రాంతి గారు అసలు క్వశ్చనే రాంగ్. అంటే ఈ క్వశ్చన్ కు మీరు ఆన్సర్ చెప్పలేకపోతారు కాబట్టి క్వశ్చనే రాంగ్ అంట. వివరణ ఇస్తాను. మీరు ఎస్ఆర్ ను అడిగినప్పుడు రాంగ్ అయిపోతారు. సరే, వివరణ చెప్పండి. వివరణ ఇస్తాను. ఎవరిని చేరదీస్తారో ఎవరికి దగ్గర అవుతారు మీరు? బైబిల్ ఒక మాట ఉంది, తప్పిపోయిన ఒక గొర్రె కోసం 99 గొర్రెల్ని పక్కన పెట్టారని. ఒకవేళ ఆయనకు రక్షణ అవసరమైతే నేను ఆయనకే దగ్గర అవుతాను. హైందవుడికే దగ్గర అవుతాను. రక్షణ అవసరం కాబట్టి. అది కూడా బైబిల్ ప్రకారం. నా గ్రంథం అంత న్యాయం బోధించింది. ఓకే.